ఈ ఎండాకాలంలోనే పూర్తి చేసి మళ్లీ వర్షాకాలం కల్లా నీళ్లు నిలపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టండి. విచ్చలవిడిగా ఈరోజు ఇసుక మాఫియా రెచ్చిపోతా ఉంది. దీని వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల వాటాలున్నాయి. దీని వెనుక మంత్రులు ఉన్నారు గనక, అధికార పార్టీ నాయకులు ఉన్నారు గనక ఇప్పటిదాకా చర్యలు తీసుకుంటలేరు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్న ఇక్కడికి వచ్చి దీన్ని ఏదో తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తా ఉన్నారు. జాగ్రత్త, నిజాయితీగా విచారణ జరపండి. ఇక్కడ మత్స్యకారులు కలిశారు ఇవాళ నాకు. ఇక్కడ చేపలు పట్టే మత్స్యకారులు కలిసి, అన్నా మాకు రాత్రిపూట పెద్ద శబ్దం వినబడ్డది, మా ఊర్లో షేక్ అయింది రాత్రిపూట అని స్పష్టంగా ఇక్కడ రైతులు కూడా నాకు చెప్తా ఉన్నారు. అంత స్పష్టంగా గ్రామస్తులు చెప్తున్నారు. ఇంకో మాట నేను సూటిగా అడుగుతా ఉన్నా. మొన్న గోదావరిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. లోయర్ మానే డ్యామ్ లో 14 గేట్లు ఎత్తిండ్రు. 14 గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్కుల నీళ్లు మానేరులో బారినప్పుడు కూడా చెక్ డ్యాం గట్టిగా ఉన్నదే. 1,00,000 క్యూసెక్కుల నీళ్ల వరద వస్తే కూడా ఈ చెక్ డ్యాం చెక్కు చెదరలేదే. మరి మొన్న ఏ వరద లేకుండా, ఏ వర్షం లేకుండా, తుఫాన్ లేకుండా ఎందుకు రాత్రికి రాత్రి పోతుంది? పోతే మరి పొద్దున్న దాకా పోయేది ఉండే. దొంగ రాత్రి ఎందుకు పోయింది? వరద వచ్చినప్పుడు ఎందుకు పోలేదు? ఏ వరద లేనప్పుడే ఎందుకు పోయింది? ఇవన్నీ స్పష్టంగా ప్రజలకు ఇవాళ అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రాంత రైతులు చెప్తా ఉన్నారు. ఇటు పెద్దపల్లి నియోజకవర్గంలో 5-6 గ్రామాలకు, ఇటు హుజురాబాద్ నియోజకవర్గంలో 5-6 గ్రామాలకు ఈ చెక్ డ్యాం వరప్రదాయిని. ఈ చెక్ డ్యాం వల్ల ఇటు రైతులకు, అటు గొల్ల కుర్మలకు, అందరు రైతులకు మేలు జరిగేటువంటిది. అంత బాగా అవకాశం ఉంటే ఎందుకు ఈ చెక్ డ్యాం ను ఇవాళ ఈ బాంబులు పెట్టి పేలుస్తా ఉన్నారు? అంటే కాంగ్రెస్ హయాంలో రైతుల కంటే ఇసుక మాఫియానే ప్రాధాన్యతగా మారింది. రైతు ప్రయోజనాలు మీకు ముఖ్యం కాదు, మీ కమిషన్లు ముఖ్యం. ఇసుక మాఫియా ప్రయోజనాలు మీకు ముఖ్యం. మీ వాటాలు మీకు రావాలి కదా. మీరు వాటాల కోసం ఆలోచించింది తప్ప రైతుల ప్రయోజనాలు మీరు ఆలోచిస్తలేరు. అందుకే ఈ సమస్య వస్తా ఉంది. స్వర్ణ చెక్ డ్యాం మీద కూడా బాంబులు పెట్టి స్వర్ణ చెక్ డ్యాం ను నిర్మల్ జిల్లాలో పేల్చారు. హుసేన్ మియా వాగు మీద చెక్ డ్యాం ను పేలుస్తా ఉన్నారు. ఇవాళ మానేరు మీద ఇక్కడ కూడా ఈ చెక్ డ్యాం ను పేల్చారు. నిజంగా కూడా నేను సర్ప్రైజ్ అయినా. జనరల్ గా యుద్ధాలు జరిగితే కూడా టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి పనులు చేయరు. ప్రజలకు పనికొచ్చే పని, దేశానికి అన్నం పెట్టే రైతుకు పనికొచ్చే పని, మంచినీళ్లకు పనికొచ్చే పనిని టెర్రరిస్టులు కూడా చేయరు. టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి అనైతిక చర్యలకు పాల్పడరు. ఎంత దుర్మార్గులు ఈ ఇసుక మాఫియాలు! టెర్రరిస్టులను కూడా మించిపోయినాయి నా కొడుకులు.